హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. 12th ఫెయిల్ అనే సినిమా యాక్చువల్గా లాస్ట్ అక్టోబర్లో వచ్చింది. అంటే 1 year అయిపోయింది. కానీ నేను ఈ మధ్య చూశాను, సెప్టెంబర్లో లాస్ట్ మంత్ చూశాను. అప్పటి నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను. మరి ఎప్పుడో వచ్చిన సినిమా గురించి ఇప్పటికీ వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగే మీరు కూడా ఆ సినిమా మిస్ అయ్యి ఉంటే మీ జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. అందుకని మీకు ఈ సినిమా రికమెండ్ చేయడం కోసం ఏడాది ఆలస్యమైనా సరే నేను వీడియో చేస్తాను. ఎందుకంటే మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కరు చూసి తీరాల్సిన సినిమా. 12th ఫెయిల్ గురించి మీకు ఐడియా ఉంటుంది. ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ఒక మధ్యప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామం, చంబల్ వ్యాలీ అంటారా, బందిపోట్లు ఉంటారు అక్కడ. చంబల్ జిల్లాలోని ఒక గ్రామం నుంచి వచ్చిన మామూలు బిలో మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఒక కుర్రాడు తన స్వశక్తితో అగెయిన్స్ట్ ఆల్ ఆర్డ్స్ ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని ఒక IPS ఆఫీసర్గా మారడు. యాక్చువల్గా ఒక రియల్ స్టోరీ, మనోజ్ కుమార్ శర్మ అనే ఒక రియల్ స్టోరీ, అతని రియల్ స్టోరీ ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ సినిమా చూడాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా తీసింది ఎవరు, నేను బాగా ఇష్టపడే రాజు హిరానీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. మొన్న బాయ్, PK, 3 Idiots లాంటి సినిమాలు తీసిన రాజు హిరానీ డైరెక్టర్ అయితే అతనితో కొలాబరేట్ అయ్యి అతని కంటే ముందు నుంచి సినిమాలు తీసిన వినోద్ చోప్రా, వీళ్ళిద్దరూ మంచి ఆరోగ్యకరమైన సినిమాలు తీస్తారు. వినోద్ చోప్రా ఈ మున్నాబాయి, PK ఇలాంటి సినిమాలకి ప్రొడ్యూసర్. అతను స్వయంగా డైరెక్ట్ చేస్తారు కొన్ని సినిమాలు. రాజు హిరానీ డైరెక్ట్ చేస్తారు. ఇద్దరు చాలా చాలా మంచి సినిమాలు తీసే డైరెక్టర్స్ వాళ్ళు. ఆరోగ్యకరమైనవి, అందరూ చూడదగ్గరవి. అంటే మీకు మామూలు కమర్షియల్ సినిమా లాగానే ఉంటుంది, కానీ దాంట్లో మంచి మెసేజ్ ఉంటుంది, అద్భుతమైన మెసేజ్ ఉంటే ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాయి. సో అలాంటి ఒక అద్భుతమైన సినిమాలు తీస్తారు. మున్నాబాయి, ముఖ్యంగా మున్నాబాయి సినిమాలు రెండు కూడా మీకు లైఫ్కి సంబంధించిన కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తాయి. మీ లైఫ్ స్టైల్ని, మీ ఆలోచన ధోరణిని మార్చే సినిమాలు ఉంటాయి. కానీ వినోద్ చోప్రా ఫస్ట్ సినిమా నేను చూసింది కామర్షి ఒకటి తీసుకురాని చూడలేదు నేను. అది పరిందా అనే సినిమా వచ్చింది. నానా పటేకర్, మాధురి దీక్షిత్ అండ్ అఫ్ కోర్స్ అనిల్ కపూర్ యాక్ట్ చేసే సినిమా అది. ఆ సినిమా చూసి నేను ఒక్కసారి అట్లా నోరు తెరిచాను, ఏంటి ఇంత బాగుంది ఈ సినిమా, ఎంత గొప్పగా, ఎంత పవర్ఫుల్గా తీశాడని చెప్పి. సో అప్పటి నుంచి బీన్ ఫాలోయింగ్ దిస్ డైరెక్టర్. అంటే నేను మరి 12th ఫెయిల్ ఎందుకు చూడలేదు నేను. లాస్ట్ అక్టోబర్ రిలీజ్. లాస్ట్ అక్టోబర్లో ఏముంది, మనకి వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. థియేటర్లో చూద్దామని అనుకున్నాను నేను. కానీ వన్డే వరల్డ్ కప్ టైంలో రోజు మ్యాచ్లు ఉండేవి, నాకు అస్సలు కుదరలేదు ఆ సినిమా చూడడం. మిస్ అయిపోయాను. అలా మిస్ అవ్వడం ఇన్ని రోజులే. అప్పట్లో ఆ సినిమా చూసిన మా పెద్దమ్మాయి కూడా చెప్పింది, డాడీ నువ్వు ఈ సినిమా చూడు, నువ్వు కూడా సివిల్స్ రాసావు, సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళావు కదా, నువ్వైతే బాగా కనెక్ట్ అవుతావు, నాకే విపరీతంగా నచ్చింది ఆ సినిమా అని చెప్పింది. కానీ అలా ఆలస్యం అయిపోయింది. నేను ఎప్పటి నుంచి నా దృష్టిలో ఉంది, నా బకెట్ లిస్ట్లో నేను చూడాల్సిన సినిమాల్లో ఇది కూడా ఉన్నది. బట్ నేను మంచి టైం కోసం, ఒక ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పర్టికులర్గా ఒక టైంలో చూద్దాం అనుకున్నా. మొన్న మనకి ఎప్పుడైతే క్రికెట్ మ్యాచ్లు లేవో నాకు మంచి టైం దొరికింది. హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా లేదు నాకు, అంత హాట్స్టార్ సబ్స్క్రైబ్ చేసి దీనికోసం హాట్స్టార్లో ఉంది సినిమా చూశాను. సెప్టెంబర్లో చూసి కూడా 10 రోజులు అయిందాము. ఈ లోపల IPL హడావుడి వచ్చి నేను వీడియో చేయలేదు. చూసి నేను సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆత్రేయ చెప్తాడు, నవ్వినా ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి. సో ఆ సినిమాలో కొంతసేపు నేను బాధపడి ఏడ్చాను. ఒక్కడే చూశాను, ఒక్కడే ఒక మధ్యాహ్నం పూట చూశాను. కొంతసేపు బాధపడుతూ ఏడ్చాను, కొంతసేపు ఆనందంతో ఏడ్చాను. సో టీయర్స్ ఆఫ్ జాయ్ అండ్ టీయర్స్ ఆఫ్ సారో రెండు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఆ సినిమా నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్లో ఒకటిగా నిలిచిపోతుంది. అంటే నేను కనెక్ట్ అయ్యాను. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను, గ్రూప్స్ రాశాను, సివిల్స్ రాశాను అనే కాదు. మీలో కూడా కొంతమంది రాసి ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళి ఉండకపోవచ్చు. ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళరు. మీరు ఏదైనా మీ లైఫ్లో ఏదైనా చేయొచ్చు. మీ లైఫ్లో మీకు ఒక అంబిషన్, ఒక కెరియర్ గోల్ అనేవి ఉంటాయి కదా. అలా ఉన్న వాళ్ళందరూ చూడాల్సిన సినిమా. ఎవరైనా చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి ఆ సినిమా. ఎందుకంటే ఆ సినిమా చూడాలని నేను అన్నది ఏంటంటే, మీరు లైఫ్లో గోల్ ఉంది, ఆ గోల్ అచీవ్మెంట్ కోసం మీ అనేక ప్రతికూల పరిస్థితుల్ని, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని చేరుకోవడం ఒకటి, ఇన్స్పిరేషనల్ జర్నీ అదొకటి.
తర్వాత ఆ సినిమాలో కొన్ని అంటే చెప్పకుండా చెప్పినాం అంటే ఆ అబ్బాయి ఎలా ఇన్స్పైర్ అవుతాడు, ఒక ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ని చూసి అతని లైఫ్ స్టైల్ మారిపోతుంది, లైఫ్ మొత్తం మారిపోతుంది. సో అలాగా కొన్ని సత్యాలు. అలాగే అతని ఇంటర్వ్యూలో అతనికి అక్కడ ఉండే అటెండర్ కూడా చెప్తాడు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, నువ్వు 12th ఫెయిల్ అయ్యావు, దానికి కారణం ఏంటి, నాకు హెల్త్ బాగాలేదు, ఏదో మా ఇంట్లో ఎవరు చనిపోయారు అలాంటి చెప్పు, అంతేగాని రియల్ రీజన్ చెప్పకు అని చెప్తాడు. కానీ అతను ఇంటర్వ్యూకి వెళ్ళి నిజాయితీగా నేను 12th ఫెయిల్ అయ్యాను, సరిగ్గా రాయలేదు, ఫెయిల్ అయ్యాను అని చెప్తాడు. అని చెప్తే 12th ఫెయిల్, అదే సినిమా 12th ఫెయిల్ అయిన వాడు ఐపీఎస్ కొట్టాడు. సో అదొక బ్లాక్ మార్క్గా ఉంటుంది. 12th ఫెయిల్ అవడం ఏంటి, ఫెయిల్ అయిన విద్యార్థి ఏంటి, ఐపీఎస్ రావడం ఏంటి, కానీ అదే నిజాయితీగా చెప్తాడు. సో నిజాయితీగా మీ తప్పుల్ని, మీ బలహీనతల్ని, అదే మీ ఫెయిల్యూర్స్ని ఒప్పుకోవడం, మీ షార్ట్ కమింగ్స్ని ఒప్పుకోవడం, నిజాయితీగా ఆనెస్ట్గా ఉండడం, ఆనెస్టీ, తర్వాత ఒక యాంబిషన్ని పర్సూ చేయడం అగెయిన్స్ట్ ఆల్ ఆర్డ్స్. ఎన్ని ఇబ్బందులున్నా మీరు అనుకున్నది సాధించే వరకు ఆ పట్టుదల, ఇలాంటి ఒక అద్భుతమైన సందేశాలు ఆ సినిమాలో ఉన్నాయి. అందుకే మీ ఫీల్డ్ ఏదైనా సరే, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఉంటారు అందరూ, మీరు డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఉండొచ్చు, కానీ అందరూ చూడాల్సిన సినిమా, మిస్ అయ్యి ఉంటే, నాలాగే మీరు కొంతమంది మిస్ అయ్యి ఉంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నేను అనుకోవడం 50% ఆ సినిమా చూస్తుంటారు. ఎందుకంటే అది పెద్ద కమర్షియల్ హిట్ ఏం కాదు, అది బాహుబలి కాదు, కల్కి కాదు. బట్ ఏంటంటే ఆ సినిమా ప్యారలల్ సినిమా కూడా కాదు, ఒక మంచి సినిమా, ఒక మీనింగ్ఫుల్ సినిమా. మీకు హాట్స్టార్లో చూడండి. ఆ సినిమా కథ కూడా నేను అంటే స్పాయిలర్ అలర్ట్ ఏమనుకోండి, కొంచెం బ్రీఫ్గా చెప్తాను. చంబల్ వ్యాలీలో చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, వాళ్ళ నాన్న కూడా చాలా ఆనెస్ట్గా ఉంటాడు. ఆనెస్టీకి అతను ఈ పేస్ ద ప్రైస్. అతను ఏదో చిన్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. అండ్ ఈ కుర్రాడు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్తాడు. ఎందుకంటే ఒక ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ని చూస్తాడు వాళ్ళ ఊర్లో. అంతవరకు ఏంటంటే వాళ్ళ ఊర్లో చాలా చాలా గ్రామాల్లో మన పల్లెల్లో కూడా జరుగుతాయి. నేను కొన్ని రాయలసీమ పల్లెల్లో వాటిలో విన్నాను ఇలాంటి స్టోరీస్. ఏంటంటే టీచర్లే పిల్లలకి అన్ని చిట్టీలు, స్లిప్స్ అందించి స్కూల్లో 100% ఫస్ట్ క్లాస్ వచ్చేలాగా వాళ్ళ తంటాలు వాళ్ళు పడి చేస్తారు. అలా అవుతుండేది. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి దాన్ని అడ్డుకుంటే దాంతో ఇతను పూర్తిగా ఇన్స్పైర్ అయిపోయి తను కాపీ చేయకుండా ఫెయిల్ అవుతాడు, మళ్ళీ పాస్ అవుతాడు. పాస్ అయినో కాకుండా ఆ ఆనెస్ట్ ఆఫీసర్ని చూసి నేను కూడా ఇలాగా చేంజ్ తీసుకురావాలి అని ఒక మోటివేషన్తో అతను వాళ్ళ ఊరు వదిలేసి వాళ్ళ క్యాపిటల్కి వెళ్తాడు, వాళ్ళ రాజధాని అంటే బహుశా భోపాల్కి వెళ్తాడు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరగట్లేదు, రద్దయిపోయినాయి. వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, అందుకే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. మన దగ్గర కూడా అదే కదా, స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి, కానీ ఉద్యోగాలు కొత్త ఇస్తే మళ్ళీ బోళం జీతాలు ఖర్చు అని చెప్పి ఆయన వాయిదా వేస్తుంది. మేము పడిన బాధలు ఇవన్నీ. నేను గ్రూప్స్ రాశాను, సివిల్స్ రాశాను. ఒక స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం మీరు నమ్ముకుంటే మీకు 5 ఏళ్ళకి ఒకసారి ఒక ఎగ్జామ్ జరుగుతుంది. గ్రూప్ 1 ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి, గ్రూప్ 2 5 ఏళ్ళకి ఒకసారి జరిగేది, గ్రూప్ 2A. సో మా జీవితకాలం గడిచిపోయింది. నాకు ఉద్యోగం వచ్చేసరికి గ్రూప్ 2A ఉద్యోగం వచ్చేసరికి నేను ఆల్రెడీ నాకు పెళ్ళి అయిపోయింది, మా పెద్ద బాబు కూడా పుట్టేసింది అప్పుడు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను, నేను ఫ్రెష్ ఫ్రమ్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేశాను. సో అలా అవుతుంది, చాలా లేట్ అవుతుంది. బట్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి. కానీ కుర్రాడికి అసలు యూపీఎస్సీ అనేది, ఐపీఎస్ అంటే ఏంటో తెలియదు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే కూడా తెలియదు అసలు. మాకు కూడా పెద్దగా తెలియదు. మేము కూడా చదువుకునే రోజుల్లో చాలా విషయాలు మాకు తెలియవు వీటి గురించి. సో అవన్నీ తెలుసుకొని అక్కడికి వెళ్ళి నానా బాధలు పడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆఖరికి రకరకాలుగా పనిచేసి ఏమంటారు పిండిమర గిర్ని అంటారా, గిర్నీలో పనిచేసి మొహంతో దుమ్ము కొట్టుకొని మొత్తం మీద ఒక లైబ్రరీని పట్టుకొని అతను అనుకున్న కళ సాకారం చేసుకోవడం అద్భుతంగా. ఫాలో యువర్ డ్రీమ్స్ అని అబ్దుల్ కలాం చెప్తాడే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో చెప్తుంటే నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి కళ్ళల్లో, మళ్ళీ నీళ్ళు తిరుగుతున్నాయి. సో అంత ఇన్స్పైరింగ్గా ఉంది ఆ సినిమా. మీరు మిస్ అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఎక్కువ స్టోరీ చెప్పను నేను. సో నిజంగా జరిగింది. మనోజ్ కుమార్ శర్మ అతనికి ఒక లవ్ ఇంట్రెస్ట్, ఒక లవ్ స్టోరీ కూడా ఉంది సినిమాలో. నిజంగా ఉందో లేదో ఉండొచ్చు బహుశా,
అది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అది కూడా పెద్ద మీకు ఏదేంటబ్బా లవ్ స్టోరీ అని చాలా న్యాచురల్గానే ఉంటుంది. సినిమా కూడా అంత న్యాచురల్గా ఉంటుంది. దాంట్లో ఆ రోల్ వేసిన మస్సే, ఫుల్ పేరు కూడా గుర్తులేదు నాకు, చాలా బాగా సూట్ అయ్యాడు. ఆ వ్యక్తి మనోజ్ కుమార్ శర్మగా యాక్ట్ చేసిన, అతని ఫ్రెండ్ వేసిన అతను బాగున్నాడు, అతన్ని హీరోయిన్గా వేసిన అమ్మాయి కరెక్ట్గా ఉంది, మరీ గ్లామరస్గా కూడా లేదు ఆ అమ్మాయి. సో అందరూ కొత్త వాళ్ళు వాళ్ళకి గురువు ఉంటాడు, అతను కూడా చాలా డక్కమ్మకిలు తిని అన్ని ఫెయిల్ అయ్యి అతను వాళ్ళకి గురువుగా మారిపోతాడు. అలాంటి వాళ్ళని ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని మేము చూసాం. ఎందుకంటే దాదాపు ఒక 8 దాకా రాసుంటాను నేను ఎగ్జామ్స్. సో దీంట్లో ఎన్నో హార్ట్ బ్రేక్స్, ఎన్నో ఫెయిల్యూర్స్ అన్నీ చూసాం. సో ఇలాంటివి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయకపోయి ఉండొచ్చు, కానీ మీకు కూడా ఒక యాంబిషన్ ఉంటుంది కదా, దాన్ని పర్సూట్ చేసిన వాళ్ళు ఓకే అయినా చూడండి. ఎందుకంటే లైఫ్లో నిజాయితీగా ఉండడం, తప్పులు ఒప్పుకోవడం. ఈవెన్ మేము సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మాకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేవారు. వాళ్ళందరూ మాకు చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, లేకపోతే నిజాయితీ, వాళ్ళు ఆనెస్టీని అంటే నిజాయితీగా చెప్తున్నాడా లేదా, లేకపోతే ఈ అబ్బాయి ఏమన్నా ఫేక్ చేస్తున్నాడా, లేకపోతే అబద్ధాలు చెప్తున్నాడా అనేది వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ అక్కడ చూసాం. నిజంగా నాకు ఆ లాస్ట్లో యూపీఎస్సీ రియల్ యూపీఎస్సీలో తీశారు. ఎందుకంటే నేను హ్యాడ్ బిన్ టు యూపీఎస్సీ ఢిల్లీ. అక్కడ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు అక్కడ రూమ్స్, అక్కడ మేము వెయిట్ చేసినాం, అవన్నీ కూడా నాకు ఒక్కసారి నా కళ్ళ ముందు రీల్ లాగా తిరిగాయి, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాను. సో ఐ ఫెల్ట్ నొస్టాల్జిక్. సో ఇవన్నీ మీకు ఆ సినిమాలో కనిపిస్తాయి. నిజాయితీగా ఉంటే ఏంటి మనకు వచ్చే లాభాలు అనేది, నిజంగా వాళ్ళు మంచి సినిమాలు తీస్తారు. వినోద్ చోప్రా కానీ, రాజు హిరానీ, ఈ సినిమాలన్నీ మీరు ఏది మిస్ అవ్వకుండా చూడండి, అన్నీ బాగుంటాయి. మిషన్ కాశ్మీర్ లాంటివి కొంచెం యాక్షన్ బేస్డ్ ఉంటే అవి ఎంత బాగుండవు. మిగతా అన్ని సినిమాలు వాళ్ళు తీసిన మంచి అద్భుతమైన సినిమాలు. 1942 లవ్ స్టోరీ, అది కూడా మంచి పాటలు ఉంటాయి కదా దాంట్లో. సో వాళ్ళకి ఏదో ప్రమోషన్ చేస్తున్నాను కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రీక్వెల్ వస్తుంది ఆ సినిమాకి. ప్రీక్వెల్ అంటే సీక్వెల్ లాగే ప్రీక్వెల్ అంటే నేను కూడా తెలుసుకున్నాను ఏంటంటే, ఆ తర్వాత కాకుండా బాహుబలి 2లా కాకుండా ఆ ముందు జరిగిన కథ, అంటే ఈ అబ్బాయి ఫేస్ చేసిన దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా ప్రీక్వెల్ నెక్స్ట్ మంత్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. అదైతే నేను థియేటర్లో ఖచ్చితంగా చూస్తాను. బట్ ఈ సినిమా నేను థియేటర్లో చూడకపోయినా ఇంట్లో చూసినా కూడా థియేటర్లో చూసినట్టు ఉంది. ఎక్కడైనా చూడాల్సిన సినిమా అది. మీ అంబిషన్ని, మీ డ్రీమ్స్ని పర్సూ చేయడం గురించి ఇన్స్పిరేషన్ కావాలంటే చూడండి. అలాగే మీరు ఆనెస్టీని నమ్ముకున్న ఆఫీసర్స్తో ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో, దానికి సంబంధించి చూడండి. తర్వాత మీరు మీ షార్ట్ కమింగ్స్, మీ బలహీనతలు, వాటిని నిజాయితీగా ఎక్కడైనా సరే ఒప్పుకొని అబద్ధాలు ఆడకుండా జెన్యున్గా ఉండడానికి ప్రయత్నించడం గురించి మీరు ఇన్స్పిరేషన్ కావాలంటే కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వండి. డెఫినెట్లీ ఐ రికమెండ్ దిస్ మూవీ. 12th ఫెయిల్ హాట్ స్టార్లో ఉంది, చూడండి. సినిమా పేరు 12th ఫెయిల్.